ఓకే చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో 5 to 10 minutes బిఫోర్ మీరు జాయిన్ 5 to 10 minutes బిఫోర్ మీకు మెయిల్ వస్తుందండి. క్లాస్ స్టార్ట్ అవ్వబోయే ముందు బిఫోర్ 5 to 10 minutes బిఫోర్ మీకు మెయిల్ వస్తుంది. జూమ్ లింక్ వస్తుంది. ఆ లింక్ తోటి డైలీ జాయిన్ అవ్వాలి మీరు క్లాస్కి. ఓకే. క్లాస్ అయిన తర్వాత రికార్డెడ్ వీడియో వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను కదా, వాట్సాప్ గ్రూప్ యాడ్ చేశాను కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. అంటే మెటీరియల్ అండ్ ఆ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లాస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. వీడియో కూడా వాట్సాప్ గ్రూప్కే వస్తుంది, లేదంటే మెయిల్కి వస్తుంది. చూడండి, మెయిల్ డైలీ చెక్ చేసుకోవాలి. బిఫోర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఒక 5 minutes అనగా మెయిల్ చెక్ చేసుకోండి. జాయినింగ్ లింక్స్ అవన్నీ మెయిల్కే వస్తాయి. 5 to 10 minutes బిఫోర్ వస్తుంది, లేదంటే ముందుగానే ఫార్వర్డ్ చేస్తాను. అలాగే సర్వర్ యాక్సెస్ తీసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సర్వర్ యాక్సెస్ తీసుకోండి. సర్వర్ యాక్సెస్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. తీసుకోకపోతే కష్టం, ముందే చెప్తున్నా. సర్వర్ యాక్సెస్ తీసుకుని మీరు స్క్రీన్ షేర్ చేయాలి. ఎవరు చేస్తారు డైలీ? డైలీ ఎవరు చేస్తారు? ఓకే, చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కాన్సెప్ట్. చూడండి, సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్. ఇది రేపు నుంచి డెప్త్గా, రేపు నుంచి 1 hour తీసుకుంటాను. చూడండి, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కాన్సెప్ట్. సో ఈసీసీ సర్వర్ అయినా S/4HANA సర్వర్ అయినా సేమ్ ప్రాసెస్. ఇది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఎఫ్ఐ అంటే ఏంటో తెలుసు మీకు. సిఓ అంటే ఏంటో తెలుసు. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సిఓ అంటే కంట్రోలింగ్. ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. నీటిలో ఉండండి. నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీకు? ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ ద్వారా ఏం చేస్తాము? ఇయర్ ఎండింగ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. ఇయర్ ఎండింగ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం ఎఫ్ఐలో. సో సిఓ అంటే ఏంటి? కంట్రోలింగ్. కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అన్నెసరీ కాస్ట్ ని రిడ్యూస్ చేసుకోవడానికి, అన్నెసరీ కాస్ట్ ని తక్కువ చేసుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. తర్వాత చూడండి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, ఎఫ్ఐ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా. ఈ 4 ఎలిమెంట్స్ ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? కంపెనీ, కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అండ్ బిజినెస్ ఏరియా. ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. కంపెనీ, కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, బిజినెస్ ఏరియా. సో ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. క్లియర్ కదా? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. వీటిని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. చూడండి, 4 ఎలిమెంట్స్. ఈ 4 ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో వీటిని ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అర్థమవుతుందా? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు ఈ 4 ఎలిమెంట్స్ ని. సో కంపెనీ అంటే ఏంటో చూద్దాం. కంపెనీ అంటే ఏంటి? కంపెనీ అంటే ఏంటి? ఇది కంపెనీ. కంపెనీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్, సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? 4 ఎలిమెంట్స్: కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో కంపెనీ అంటే ఏంటి? టాటా గ్రూప్ ఒక కంపెనీ అంటారు. బిర్లా గ్రూప్ ఒక కంపెనీ. రిలయన్స్ గ్రూప్ ఒక కంపెనీ. ఆన్ ది నాన్ ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ గ్రూప్. ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ వీటిని ఏమంటారు? కంపెనీస్ అంటారు.
మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, రెగ్యులర్గా మనం ఏం ఏం యూజ్ చేస్తాము రెగ్యులర్గా? గ్రూప్ అంటాం. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ అంటాం. ఈ గ్రూప్ అనే వాటిని ఏమంటారంటే ఎస్ఐపి టెర్మినాలజీలో కంపెనీ అంటారు. కంపెనీ. కంపెనీ అంటే ఏంటి? టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ అని పిలుస్తారు ఎస్ఐపిలో. బిర్లా గ్రూప్ ఉంది, దీన్ని ఒక కంపెనీ అంటారు. రిలయన్స్ గ్రూప్ ఉంది, దీన్ని ఒక కంపెనీ అంటారు. వీటిని ఏమంటారు? కంపెనీ అని చెప్తారు. కంపెనీ. క్లియర్ కదా? కంపెనీ అంటారు వీటిని. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కంపెనీ ఏంటంటో మీకు అర్థమైంది. టాటా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, బిర్లా గ్రూప్, వీటిని ఏమంటారు? కంపెనీ అని చెప్తారు. తర్వాత చూడండి వీటిని కంపెనీ అంటారు. తర్వాత చూడండి, కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అంటే ఎగ్జాంపుల్ చూడండి. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా గ్రూప్ లో టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ, వీటన్నింటిని కంపెనీ కోడ్ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనేది ఒక డివిజన్ ఉంటుంది, దీన్ని కంపెనీ కోడ్ అంటారు. టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ ఉంటుంది, దీన్ని కంపెనీ కోడ్ అంటారు. టాటా ఏజీ అనేది టాటా గ్రూప్ లో ఉన్నటువంటి ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏమున్నాయి? టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్. ఇవన్నీ కంపెనీ కోడ్స్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. తర్వాత చూడండి, బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ ఉంది కదా, దీన్ని ఏమంటారు? ఒక కంపెనీ అంటారు. బిర్లా గ్రూప్ లో ఏమేమి ఉంది? బిర్లా సిమెంట్ ఒక కంపెనీ కోడ్, బిర్లా సన్ లైఫ్ ఒక కంపెనీ కోడ్, మోర్ సూపర్ మార్కెట్స్ ఒక కంపెనీ కోడ్. అంటే కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? బిర్లా సిమెంట్ ఒక కంపెనీ కోడ్, బిర్లా సన్ లైఫ్ ఒక కంపెనీ కోడ్, మోర్ సూపర్ మార్కెట్స్ ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. తర్వాత చూడండి, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒక కంపెనీ. రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. రిలయన్స్ గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ ఫుట్ ప్రింట్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇలా కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్ ని కంపెనీ అంటారు. ఆ హెడ్ క్వార్టర్ అండర్ లో ఏమైతే ఉంటాయో, ఆ హెడ్ క్వార్టర్ అండర్ లో ఏమైతే ఉంటాయో వాటిని ఏమంటారు? ఆ హెడ్ క్వార్టర్ అండర్ లో ఏమైతే ఉంటాయో వాటిని ఏమంటారు? కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఓకేనా? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. అర్థమైందా లేదా? ఎస్ సార్, నో? అర్థమైందా లేదా? సార్. ఉమ్. ఎస్ కంపెనీ సార్. వేరు, కంపెనీ కోడ్ వేరండి. కంపెనీ అంటే ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు? మెయిన్ హెడ్ క్వార్టర్ ఏమైతే ఉంటుందో దాన్ని ఏమంటారు? కంపెనీ అంటారు. మెయిన్ హెడ్ క్వార్టర్. వాటి అండర్ లో ఉండే వాటిని ఏమంటారు? కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ ఇస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి, వీటన్నిటిని కంపెనీ కోడ్ అంటారు. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనేది ఒక చిన్న కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ అనేది ఒక కంపెనీ కోడ్. ఇది మెయిన్ హెడ్ క్వార్టర్. హెడ్ క్వార్టర్ ఏమంటారు? కంపెనీ అంటారు. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీకి, కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్? కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఐపి టెర్మినాలజీ. కంపెనీ కోడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఏమున్నాయి? కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ ఉంది, కంపెనీ కోడ్ ఉంది. సో కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, వీటిని కంపెనీ అంటారు. కంపెనీ కోడ్ అంటే టాటా గ్రూప్ లో ఏమైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కంపెనీ కోడ్స్ అంటారు. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ కంపెనీ కోడ్, టాటా మోటార్స్ కంపెనీ కోడ్,
టాటా ఇన్సూరెన్స్ అనేది కంపెనీ కోడ్. ఓకే, అట్లా కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా, బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్ అని అర్థం. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్, బ్రాంచ్ అంటాం. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం ఏమంటాము? బ్రాంచ్ అంటాం. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ బ్రాంచ్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఏమంటాము? బ్రాంచ్ అంటాం. సో ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటారు? బిజినెస్ ఏరియా. ఆన్ ది నాన్ ఎస్ఐపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో మనం ఏమంటాము? బ్రాంచ్ అంటారు. ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటాము? బిజినెస్ ఏరియా. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాము, ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అని చెప్తాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం, విజయవాడ బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో మనం ఏమంటాము? బ్రాంచ్ అంటాం. ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాము, ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అని అర్థం. క్లియరా? క్లియరా కాదా? Yes, sir. సో నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం. రెగ్యులర్గా మనం ఏమంటాం? బ్రాంచ్ బ్రాంచ్ అంటాం. అదే ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటాము? బిజినెస్ ఏరియా అంటారు. ఇంపార్టెంట్ ఇది. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం, ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. విజయవాడ బిజినెస్ ఏరియా, గుంటూరు బిజినెస్ ఏరియా, ఒంగోలు బిజినెస్ ఏరియా, హైదరాబాద్ బిజినెస్ ఏరియా అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా, వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? యాక్చువల్గా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎస్డికి సంబంధించింది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్డి మాడ్యూల్ కి సంబంధించింది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ వీ విల్ సెటప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ వీ విల్ సెటప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్. ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కంట్రోలింగ్ ది credit limit of each customer credit sales. Credit control area అంటే మీనింగ్ ఏంటి? Credit control area means we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. కస్టమర్స్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఏమంటారు? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. ఎగ్జాంపుల్, మీకు క్రెడిట్ కార్డ్ ఉంది, మీ లిమిట్ ఎంత? ఎలా కంట్రోల్ చేస్తారు? కంపెనీ వాళ్ళు క్రెడిట్ లిమిట్ ఇస్తారు మీకు. మీకు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? లిమిట్ అనేది ఇస్తారు, కంపెనీ వాళ్ళు ఇస్తారు, అంతే కదా? లిమిట్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది లిమిట్ అన్నమాట. వాట్ ఈ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ వీ విల్ సెటప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఒక లిమిట్ అనేది సెట్ చేస్తాం. ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. కస్టమర్స్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా, వాట్ యు మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. This credit control area is nothing but control the credit limit of each customer credit sales. ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏం చేస్తారంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా, క్రెడిట్ లిమిట్ ని సెట్ చేస్తారు.
క్రెడిట్ లిమిట్ ని సెట్ చేస్తారు. క్రెడిట్ లిమిట్ క్రెడిట్ లిమిట్ ని సెట్ చేస్తారు. ఇది ఒక కాన్ఫిగరేషన్ అన్నమాట. ఈ కాన్ఫిగరేషన్ చేసేసి మనము మనం జస్ట్ కాన్ఫిగరేషన్ మాత్రమే చేస్తాం. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎస్డి డిపార్ట్మెంట్, ఎస్డి కన్సల్టెంట్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎంత అమౌంట్, ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం లో విత్డ్రా చేస్తారు, పర్ డే లిమిట్ ఎంత? 1,00,000 రూపీస్. క్రెడిట్ కార్డు ఉంటుంది, మీరు డెబిట్ కార్డు ద్వారా 1,00,000 మాత్రమే మీరు విత్డ్రా చేస్తారు. డెబిట్ కార్డు ఉంటుంది, డెబిట్ కార్డు ద్వారా 1,00,000 మాత్రమే విత్డ్రా చేస్తారు. క్రెడిట్ కార్డు ఉంటుంది, మీ లిమిట్ ఎంత? ఎంతవరకు మీరు చేస్తారు? ఎంతవరకు విత్డ్రా చేస్తారు? ఎంతవరకు షాపింగ్ చేస్తారు? ఏదైనా సరే లిమిట్ అన్నమాట. సో ఈ లిమిట్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. వాట్ యు మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? Credit control area means we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. కస్టమర్స్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. క్లియరా కదా? Yes, sir. క్లియర్ కదా? అది ఇవి టోటల్, వీటిని ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కంపెనీ అంటే ఏంటి? టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి, ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్స్. టాటా గ్రూప్ లో టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అంటారు. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్స్ వేరు. కంపెనీ ఇస్ ద డిఫరెన్స్. కంపెనీ అనేది ఒక రకంగా ఉంటుంది, కంపెనీ కోడ్ అనేది ఒక రకంగా ఉంటుంది. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. క్లియరా? తర్వాత ఏముంది? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బ్రాంచ్ అంటే డిపార్ట్మెంట్. నాన్ ఎస్ఏపి, సారీ, బ్రాంచ్ అంటే మనం నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం బ్రాంచ్ అంటాం. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బిజినెస్ ఏరియా. మనం విజయవాడ బిజినెస్ ఏరియా, విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటాం. దాన్ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. దాన్ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? బిజినెస్ ఏరియా అంటారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ విల్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? కస్టమర్స్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. జస్ట్ మనం క్రియేట్ చేస్తాం. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ సేల్స్. కస్టమర్స్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తాం. క్లియరా? క్లియరా కదా? అట్లా. తర్వాత చూడండి. సో ఇదనమాట. సో ఇవన్నీ చదవండి ఒకసారి మీకు ఐడియా కోసం, ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక కంపెనీకి సంబంధించిన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. ఇవన్నీ మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. ఓకే, ఇవన్నీ చెప్పాలి మీరు. తర్వాత సో చూడండి, ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఉపయోగిస్తాం మనం. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఉంటుంది. కంపెనీ కోడ్ అంటే ఏంటి? హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐ మాడ్యూల్లో. సిఓ మాడ్యూల్కి వెళ్తే కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. సిఓ మాడ్యూల్లో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కీ అంటారు. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎంఎంలో ఏముంటది? ప్లాంట్. ఎంఎంలో ఏముంటది? ప్లాంట్ ఉంటుంది. ఈ ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కీ. ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. గుర్తుపెట్టుకోండి. ఓకే, కంపెనీ. కంపెనీ అంటే ఏంటి? ఫస్ట్ లో మనం డిస్కస్ చేసాం కదా. కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అంటే ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్.
ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో మనం డిస్కస్ చేసాం. కంపెనీ అంటే ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. అంటే ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్ అనే కంపెనీలో టాటా టెలికాం అనే కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనే కంపెనీ కోడ్, టాటా ఏజీ అనే కంపెనీ కోడ్ ఉంటాయి. ఇట్లా ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. అర్థమైందా? ఓకేనా? ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా అనేది ఒక కంపెనీ. టాటా కంపెనీలో టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ అనే కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇట్లా ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. తర్వాత చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ ది క్రెడిట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. క్రెడిట్ మేనేజ్ క్రెడిట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అన్నమాట, రిలేటెడ్ టు ది కస్టమర్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ ది క్రెడిట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు ది కస్టమర్స్. కస్టమర్స్ కి సంబంధించిన క్రెడిట్ లిమిట్స్ అనేవి కంట్రోల్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ టు కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ సేల్స్. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సరే, కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? మన కంపెనీ కోడ్ గురించి డిస్కస్ చేశాం కదా. కంపెనీ కోడ్, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఇది కంపెనీ. కంపెనీ అంటే ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మరి ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. టాటా గ్రూప్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ది ఎస్ఏపి. స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. మనం చేసే వర్క్ అంతా కూడా ఈ కంపెనీ కోడ్ పైనే చేస్తాం. మనం చేసే వర్క్ అంతా కూడా ఈ కంపెనీ కోడ్ పైనే చేస్తాం. మనం చేసే వర్క్ అంతా కూడా ఈ కంపెనీ కోడ్ పైనే చేస్తాం. కంపెనీ కోడ్ ఈ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ పైనే వర్క్ చేస్తాం. ఇట్ ఈస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి. ఇది మ్యాండేటరీ స్టెప్. ఎస్ఏపిలో మ్యాండేటరీ స్టెప్. ఎస్ఏపిలో మ్యాండేటరీ స్టెప్. కంపెనీ కోడ్ క్రియేట్ చేయటం అనేది ఎస్ఏపిలో మ్యాండేటరీ స్టెప్. ఇట్ ఈస్ ది మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి. కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఎంటిటీ. లీగల్ ఎంటిటీ అన్నమాట. అంటే ఇది లీగల్, గవర్నమెంట్ లీగల్ గా, అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే గవర్నమెంట్ కి లీగల్ గా ఒక ప్రూఫ్ అది. మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తారు గవర్నమెంట్ కి. ఏం చేస్తారు? ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి ఏం చేస్తారు? గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. సో కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసినా కంపెనీ కోడ్ లెవెల్లోనే, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసినా కంపెనీ కోడ్ లెవెల్లోనే. మీరు ఏదైనా చేయండి, ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. కంపెనీ కోడ్ అనేది లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. లీగల్ ఐడెంటిఫికేషన్ పర్పస్ ఈ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఇది టోటల్ గా చదవాలి. ఇది మొత్తం ఈ షీట్ నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఆ, డే కొంచెం స్లోగా ఉంటుంది, ఒక 3-4 డేస్ వరకు. తర్వాత నుండి డైలీ 1 అవర్ తీసుకుంటాను. స్టార్టింగ్ లో కదా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకుంటాను. తర్వాత నుండి 1 అవర్ ఉంటుంది క్లాసు. మేబీ టుమారో ఒక రోజే ఒక హాఫ్ అన్ అవర్, తర్వాత నుండి 1 అవర్ ఉంటుంది క్లాసు. క్లియర్? అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా లేదా?
అలాగే సర్వర్ యాక్సెస్ తీసుకునే వాళ్ళు తీసుకోవాలి. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తారు డైలీ? ఎవరు మాట్లాడలేదు. నేను చేయిస్తాను మీతో, డోంట్ వరీ, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. క్లాసెస్ నేను చెప్తాను, డైరెక్ట్గా మీతోనే కాన్ఫిగరేషన్ చేయిస్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది. ఎవరు చేస్తారు? ఎవరు చేయరా? హలో, ఏంటి మీరు, నేను చేయిస్తాను మీతో, డోంట్ వరీ. ఎవరు చేస్తారు స్క్రీన్ షేరింగ్, ఎవరు చేస్తారు? ఏంటి ఎవరు మాట్లాడరు? సార్ ఐమ్ విల్లింగ్ టు షేర్ సార్, బట్ ఈ రేపు కుదరదు సార్. రేపు కుదరదా? రేపు కూడా కుదరదా? రేపు ఎవరు చేస్తారు టుమారో నుండి? ఎవరు చేయరా? అదేంటి ఎవరు చేయకపోవటం? స్క్రీన్ షేరింగ్ చేయాలండి, స్క్రీన్ షేరింగ్ చేయాలి. ఎవరు చేస్తారు? సార్ ఐఎమ్ ఓకే సార్, ఐఎమ్ ఓకే. చేస్తారా? రేపు కూడా చేస్తారా? మీరు యాక్సెస్ తీసుకున్నారా? సార్ ఓకే సార్. తీసుకున్నారా? యాక్సెస్ తీసుకున్నారా? తీసుకోలేదు సార్ నేను. పేమెంట్ 1000 చేయండి. ఆ, నేను మీకు ఆ, తీ- సార్ తీసుకున్నాను 7,000 పే చేశాను. సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా? సర్వర్ సాఫ్ట్వేర్ తీసుకున్నారా లేదా? లేదు సార్, తీసుకోలేదు. సాఫ్ట్వేర్ కి 1000 పే చేయాలండి. 3 months యాక్సెస్ ఉంటుంది. మీరు క్లాస్ అయిన వెంటనే 1000 పే చేయండి, మీకు యాక్సెస్ ఫార్వర్డ్ చేస్తాను, మెయిల్కి వస్తుంది. ఓకే ఓకేనా? ఓకే మీరు సార్. ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి, వెంటనే ఇన్స్టాల్ చేసుకుని రెడీగా ఉండాలి. రేపు క్లాస్ 8 o'clock కి స్టార్ట్ అవుతుంది. 8 o'clock కి ఓకే రెడీ ఉండాలి. ఓకేనా? ఓకే సార్. సర్వర్ యాక్సెస్ కి 1000 పే చేయాలి, పేమెంట్ చేయండి. క్లాస్ అయిన వెంటనే నేను మెయిల్ కి ఫార్వర్డ్ చేస్తాను. డైలీ స్క్రీన్ షేర్ చేయాలి. ఓకేనా? నేను మీతో మీరు ఎవరు భయపడకండి, నేను చేయిస్తాను ఓకే మీతోనే. ఓకే నేను చెప్తే నాకు వస్తుంది, మీతోనే కాన్ఫిగరేషన్ చేయిస్తే మీకే అడ్వాంటేజ్ అది. నేను చెప్తాను మీతో, నేను స్లోగా చేయిస్తాను, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాన్ఫిగరేషన్స్ అనేవి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేనే మీతో డైరెక్ట్గా చేయిస్తాను. సో రేపటి నుండి రెడీగా ఉండండి. ఎవరు చేయమన్నా చేయాలి, స్క్రీన్ షేరింగ్ ఎవరు చేయమన్నా చేయాలి. సాఫ్ట్వేర్ తీసుకోవాలి, కాన్ఫిగరేషన్ చేయాలి. ఎవరు చేయమన్నా సరే చేయాల్సిందే. క్లియరా? షూర్ సార్, షూర్. ఓకే. క్లాస్ అయిన వెంటనే, క్లాస్ ఒక 5 to 10 minutes బిఫోర్ స్టార్ట్ అవుతుంది క్లాస్ అనేది. 5 to 10 minutes బిఫోర్ మీకు మెయిల్ వస్తుందండి. మీ మెయిల్ కి జాయినింగ్ లింక్ వస్తుంది. వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయినింగ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ తో జాయిన్ అవ్వాలి, ల్యాప్టాప్ నుండి జాయిన్ అవ్వాలి. సాఫ్ట్వేర్ తీసుకునే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ తీసుకోండి. ఓకే, సాఫ్ట్వేర్ తీసుకునే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ తీసుకోండి. స్క్రీన్ షేర్ చేయాలి. క్లాస్ అయిన వెంటనే ఈ షీట్స్ అన్ని కూడా మీకు మీ మెయిల్కి వస్తే, మీకు సారీ, మీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఏ రోజు ఆ రోజు డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత నా దగ్గర అవైలబుల్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రేపు కూడా హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను. డే ఆఫ్టర్ టుమారో నుండి 1 hour ఉంటుంది క్లాస్ డైలీ. ఓకే. ఆ, ఎవరు సాఫ్ట్వేర్ తీసుకుంటున్నారు? ఎవరు? విజయలక్ష్మి గారా? సారీ, పేరేంటి? వైష్ణవి సార్. వైష్ణవి గారు, మీరు రెడీ ఉండండి. యా ఓకే సార్, సార్. పేమెంట్ చేసి నాకు, మీరు క్వాలిఫికేషన్ ఏంటి మీది వైష్ణవి గారు? ఎంబీఏ ఫైనాన్స్ సార్. ఎంబీఏ ఫైనాన్స్. ఎంబీఏ ఫైనాన్స్. ఓకే, వెరీ గుడ్. మీకు సిస్టమ్, ల్యాప్టాప్, మీకు నెట్ ఉందా? వైఫై ఉంటుందా? ఉంది సార్. ఓకే, డైలీ చేయండి అయితే మీరు. ఓకే షూర్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. సార్ వీక్లీ 5 days క్లాసెస్ సార్. ఏంటండి? క్లాసెస్ ఎన్ని డేస్ సార్? 3 months అండి. వీక్లో వీక్లో సార్. డైలీ ఉంటుందండి క్లాసెస్, వీక్ ఆఫ్ ఉండదు, డైలీ ఉంటుంది. వీక్ ఆఫ్ అంటే ఇప్పుడు సాటర్డే సండే మాత్రమే మీకు వీక్ ఆఫ్ ఉంటుంది. మేబీ వీక్ ఆఫ్ ఉండదండి. వీక్ ఆఫ్ అంటే మీకు సండే రోజే ఉంటుంది వీక్ ఆఫ్, రిమైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? ఓన్లీ సండేనా సార్? ఓన్లీ సండే వీక్ ఆఫ్. ఓకే సార్ ఒక డౌట్ సార్. సార్, యూట్యూబ్ లింక్ ఓన్లీ మీరు యూట్యూబ్లోకి లింకే పంపిస్తారా డైలీ? డైలీ అంటే యాక్చువల్గా మీకు అది ఎనీ డెస్క్ ద్వారా కూడా చేయొచ్చు. ఇంతకుముందు మనం స్కైప్ యూజ్ చేసేవాళ్ళం. స్కైప్ ఆప్షన్, స్కైప్ అనేది రిటైర్మెంట్. స్కైప్ లేదు మార్కెట్లో, రికార్డింగ్ ఆప్షన్ లేదు అందువల్ల జూమ్ తీసుకున్నాం. జూమ్ ద్వారా అంటే మీకు అది యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రికార్డింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకే వస్తుంది, మీకు రాదు. కాబట్టి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే అది ఒక 3-4 months ఉంటాయి, తర్వాత మీరు డౌన్లోడ్ చేసేసుకోండి ఈలోపు. ఓకే.
సార్ డౌన్లోడ్ అంటే నార్మల్గా యూట్యూబ్ డౌన్లోడ్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్ ఉంటుంది. అది ఎలా డౌన్లోడ్ అవుతుందో నేను చెప్తాను మీకు నేను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సార్ అది క్రియేట్ సార్ ఒక డౌట్ సార్. ఏంటండి? సార్ ఒక డౌట్ సార్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అది ఎస్డి సంబంధించిందా ఎఫ్ఐకి సంబంధించింది? ఎస్డికి సంబంధించింది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎస్డికి సంబంధించింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు, మనకు సంబంధం లేదు. జస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం అంతే. రిమైనింగ్ అంతా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. ఓకే సార్, ఫైన్. క్లియర్ కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సాఫ్ట్వేర్ తీసుకోవాలండి, వెంటనే సాఫ్ట్వేర్ తీసుకోండి. సాఫ్ట్వేర్ మీరు అమీర్పేట వెళ్ళటం అదంతా మీకు రిస్క్ కాబట్టి, ఏ వెర్షన్ తీసుకోవాలో మీకు తెలియదు కాబట్టి నేను మీకు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ అనేది నేను వాళ్ళకి పేమెంట్ చేసి ఫార్వర్డ్ చేస్తాను. మీకు సాఫ్ట్వేర్ మీ మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చిన తర్వాత సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది మెయిల్లో, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎనీ డెస్క్ ఇవ్వండి. ఎనీ డెస్క్ ఇస్తే వాళ్ళు మీకు ఇన్స్టలేషన్ చేసి ఇచ్చేస్తారు. 5 మినిట్స్లో అయిపోతుంది ఇన్స్టలేషన్. 5 to 10 ఓకే మినిట్స్లో సార్. ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మెయిల్కి వస్తుంది. 1000 పే చేయాలి. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేయమన్నా చేయాలి. బీ రెడీగా ఉండండి. క్లియర్ కదా? క్లాస్ అయిన వెంటనే మీకు డైలీ క్లాస్కి సంబంధించిన లింక్ మెయిల్కి వస్తుంది, వాట్సాప్లో ఉంటుంది. ఆ లింక్తో డైలీ జాయిన్ అవ్వాలి. డైలీ 1 అవర్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. టుమారో కూడా హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను. పాజిబిలిటీ ఉంటే 1 అవర్ తీసుకుంటాను. రేపు సర్వర్ యాక్సెస్ తీసుకుని వైష్ణవి గారు బీ రెడీగా ఉండాలి. మీరు స్క్రీన్ షేరింగ్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మీకు నేను చెప్తాను, మీరు ఏమీ భయపడొద్దు. స్లోగా నేను చేయిస్తాను. 1 by 1 నేను చేయిస్తాను. మీతో నేను చేయిస్తాను. డోంట్ వరీ. డైలీ చేస్తే మీకే ప్రాక్టీస్ అవుతుంది, మీకే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ డే.